హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ లో భాగంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే వాటి గురించి మనం మాట్లాడలేదు. ఈ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, వాటి ఫార్మ్స్ ఎలా ఉంటాయి, అండ్ కాంట్రాక్ట్ ఫార్మ్స్, నెగటివ్ ఫార్మ్స్, అండ్ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్, అంటే టెట్ అండ్ డిఎస్సిలో ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. అండ్ ఫస్ట్ మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ మనకు ఇంకొక పేరు కూడా ఉంది, యాక్సిలరీ వర్బ్స్ అని. యాక్సిలరీ వర్బ్స్ అన్నా హెల్పింగ్ వర్బ్స్ అన్నా ఒకటే. యాక్సిలరీకి సినోనిమే హెల్పింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ వర్బ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ అనేవి పనిచేసేవి ఏంటంటే మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మెయిన్ వర్బ్ అంటే సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ ఉంటుంది కదా, మెయిన్ వర్బ్ ఉన్నప్పుడే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. మెయిన్ వర్బ్ లేకపోతే ఇది మెయిన్ వర్బ్స్ అయిపోతాయి. సో మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఇవి హెల్పింగ్ వర్బ్స్ గా పనిచేస్తున్నప్పుడు ఈ మెయిన్ వర్బ్ కి అవసరమైనటువంటి హెల్ప్ అనేది అందిస్తాయి. అంటే ఎలాంటి హెల్ప్ అందిస్తాయి అంటే ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ ని తెలియజేయడంలో హెల్ప్ అందిస్తాయి. అండ్ నెక్స్ట్ ఆ సెంటెన్స్ యొక్క మూడ్ తెలియజేయడంలో కూడా మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆ సెంటెన్స్ యొక్క వాయిస్ గురించి కూడా మనకి తెలియజేస్తాయి. మూడ్ అంటే ఏం లేదు, మోడల్ యాక్సిలరీస్ వాడతాం కదా, అంటే మోడల్ యాక్సిలరీస్ అంటే విల్, షెల్, కెన్, కుడ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా, వాటి వల్ల మనకి ఆ సెంటెన్స్ అనేది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా, సజెషన్ అర్థమవుతుంది. అది మూడ్ అంటే. అండ్ నెక్స్ట్ వాయిస్. వాయిస్ అంటే ఏం లేదు, యాక్టివ్ వాయిస్ లేదనుకుంటే ప్యాసివ్ వాయిస్. వీటి గురించి కూడా మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది తెలియజేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవన్నీ చూసుకుంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాడ్, విల్, షల్, డూ, డస్, డిడ్ ఇవన్నీ కూడా మీకు హెల్పింగ్ వర్బ్సే. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే. ఇందులో డూ ఫార్మ్స్ ఉన్నాయి, ఇందులో బీ ఫార్మ్స్ ఉన్నాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి మనం సపరేట్ గా చూడబోతా ఉన్నాం. అందుకని నేను ఇక్కడ సపరేట్ గా చెప్పట్లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్ కి మీకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి చెప్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని విధాలుగా ఫంక్షనింగ్ అనేది హెల్పింగ్ వర్బ్స్ ఉంటుంది అంటే, అండ్ కంటిన్యూస్ టెన్స్, మనం టెన్స్ గురించి తెలియజేస్తున్నాం కదా, కంటిన్యూస్ గురించి తెలియజేయడానికి మనకి ఇక్కడ బీ ఫార్మ్స్ ఉంది, అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం. పర్ఫెక్ట్ టెన్స్ రాయాలన్నా హెల్పింగ్ వర్బ్స్ అవసరం, అంటే హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్స్ రాయడానికి, దేంతో అయినా ఏ హెల్పింగ్ వర్బ్ అయినా మనం క్వశ్చన్ రాయొచ్చు. ఓకే, ఎనీ హెల్పింగ్ వర్బ్ తీసుకుని మనం క్వశ్చన్ ని ఫార్మ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెగటివ్ రాయొచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ తో మనం నెగటివ్ ఫార్మ్స్ కూడా రాయొచ్చు. అంటే మనం చేస్తాను అన్నాం, లేదు చెయ్యను అనడానికి నెగటివ్ కదా, ఐ డూ ఇట్ అంటాం. నెగటివ్ ఏంటి, ఐ డోంట్ డూ ఇట్, లేదా ఐ డు నాట్ డూ ఇట్ అంటాం, అంటే నెగటివ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ రాస్తాం. ప్యాసివ్ వాయిస్ రాయడానికి బీ ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బీ ఫార్మ్స్ లేకుండా ప్యాసివ్ వాయిస్ అనేది మనం రాయలేము. ఈ ప్యాసివ్ వాయిస్ గురించి అప్కమింగ్ వీడియోస్ లో మనం మాట్లాడబోతున్నాం. ఓకే, ప్యాసివ్ వాయిస్ కూడా మనకి నెక్స్ట్ సిలబస్ లో ఉంది కదా, టెట్ సిలబస్ లో ఉంది. సో అప్కమింగ్ వీడియోస్ లో మనం ఈ ప్యాసివ్ వాయిస్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుతాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్, ఎన్ని రకాలుగా ఇవి బీ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కదా, ఇవన్నిటిని కొన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటిని కూడా మనం కొన్ని టైప్స్ లో డివైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఆ టైప్స్ ఏంటనేది చూడబోతుంది. ఓకే, నా లెట్స్ లుక్ ఎట్ ద టైప్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ లో మనకి ఫస్ట్ ఏంటంటే బీ ఫార్మ్స్. ఫస్ట్ లో మనం బీ ఫార్మ్స్ చెప్తున్నాం కదా, అంటే హెల్పింగ్ వర్బ్స్ లో ఫార్మ్ ఎక్కువ ఉండేది బీ ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్ అంటే ఏం లేదు, ఈజీ, ఆర్, వజ్, వర్. ఈజీ, ఆర్ అనేది ఏంటి, ప్రజెంట్ టెన్స్ లో వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అదే విధంగా వజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్ లో యూస్ఫుల్ గా ఉండే బీ ఫార్మ్స్. రైట్, అదే విధంగా ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ గా బీ ఫార్మ్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటే ఏం లేదు, కంటిన్యూస్ ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే V3 ఫామ్ అనేది. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని V3 ఫామ్ అంటారు. సో దీని అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ బీ ఫామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎలా యూజ్ అవుతుంది.
దాని యొక్క ఫామ్ అనేది ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ ఉంది చూడండి, షీ ఈజ్ స్టడీయింగ్ అని. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్. అది ప్రజెంట్ కంటిన్యూస్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి ఈ ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉండడం వల్ల ఈ యొక్క కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈజ్ అనేది ఏ టెన్స్ లో వస్తుందని చెప్తున్నాం, ఇక్కడ చూడండి ప్రజెంట్ టెన్స్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వర్బ్ అనేది V4 లో ఉంది, అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ స్టడీయింగ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ కి ఈ ఈజ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఫామ్ చేయగలిగింది. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇది కంటిన్యూస్ టెన్సెస్ ని ఫామ్ చేయడానికి యూస్ఫుల్ గా ఉండేటటువంటి హెల్పింగ్ వర్బ్. అంటే బీ ఫార్మ్స్ దేన్నైనా తీసుకొని మనం కంటిన్యూస్ టెన్స్ లో రాయొచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అనేది ఇంకొక కేటగిరీ. ఓకే, నెక్స్ట్ టైప్ అనమాట, సెకండ్ టైప్. హ్యావ్ ఫార్మ్స్ ఏంటి? హ్యావ్, హ్యాజ్, నెక్స్ట్ హ్యాడ్. వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. హ్యావ్, హ్యాజ్ అనేవి ఎప్పుడు వస్తాయి? మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూస్ఫుల్ ఉండేది మనకి హ్యావ్ ఆర్ హ్యాజ్. నెక్స్ట్ హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూస్ఫుల్ గా ఉండే టెన్స్ అన్నమాట, అంటే హెల్పింగ్ వర్డ్స్ అన్నమాట. అంటే హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో వస్తే హ్యావ్ అండ్ హ్యాజ్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో యూస్ఫుల్ గా ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మీకు సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఉంది. దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అని. దే హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్, అండ్ ఫినిష్డ్ అనేది V3 అన్నమాట. అంటే ఫినిష్డ్ అనేది వర్బ్ అయితే ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ హ్యావ్ ఉండడం వల్లే ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఐడెంటిఫై చేయగలం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, లేదంటే హ్యాజ్ కూడా ఉండొచ్చు. అంటే హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేసేటటువంటి హెల్పింగ్ వర్బ్స్. అదే హ్యాడ్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. సో అంటే ఇది నీకు ఇది బీ ఫార్మ్స్ అండ్ నెక్స్ట్ ఇది హ్యావ్ ఫార్మ్స్ అన్నమాట. అంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ చూసాము ఇప్పుడు ఏముంటాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డూ ఫార్మ్స్ చూద్దాం. ఓకే, ఈ డూ ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే డూ, డస్ అనేవి మీకు ప్రజెంట్ టెన్స్ లో కనిపించేటటువంటి హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ప్రజెంట్ టెన్స్ లో కనిపించేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్ అనేది. అండ్ నెక్స్ట్ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ లో కనిపిస్తుంది. అంటే పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ కావాలి అంటే డూ ఫార్మ్ మనకేంటి డిడ్ అన్నమాట. అది ప్రజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ కావాలంటే డూ గాని డస్ గాని తీసుకుంటాం. ఇప్పుడు మనకి వీటిని నెగటివ్స్ రాయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ని కూడా రాయొచ్చు. అంటే డూ ఫార్మ్స్ తీసుకుని మనం క్వశ్చన్స్, అదే విధంగా నెగటివ్ సెంటెన్స్ కూడా రాయగలం అన్నమాట. సో ఎలా ఇప్పుడు క్వశ్చన్స్ రాసినప్పుడు డూ యూ నో హిమ్ అనేది ఇది క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో డూ యూ నో హిమ్ అనేది ఇట్స్ అ క్వశ్చన్. సో డూ అనేది హెల్ప్ చేస్తుంది దేనికి? నో అనేటటువంటి మెయిన్ వర్బ్ కి. నో అనేది మెయిన్ వర్బ్ అయితే డూ అనేది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు నెగటివ్ చూసుకుంటే మీకు నెగటివ్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెగటివ్ రాయాలనుకోండి, ఐ డోంట్ నో అని రాసుకోవచ్చు కదా. ఐ డోంట్ నో హిమ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెగటివ్ అయింది కదా ఇది ఐ డోంట్ అనేది. సో డూని ఉపయోగించి, డూ ఫార్మ్స్ ని ఉపయోగించి మనం నెగటివ్ ఫార్మ్స్ రాయొచ్చు, అదేవిధంగా క్వశ్చన్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్స్. ఈ మోడల్స్ ఏంటి అంటే ఇప్పుడు పాసిబిలిటీస్, నెసెసిటీస్, కమాండ్స్, ఆర్డర్స్, రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియోలో మోడల్ యాక్సిలరీస్ గురించి స్పెసిఫిక్ వీడియో ఉంది. ఓకే, అందుకని ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడలేదు వీటి గురించి, జస్ట్ పై మాత్రమే చెప్తాం. అండ్ అంటే మోడల్స్ మీదే మనకి స్పెసిఫిక్ గా ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే వీడియో అదే. సో అప్పుడు మీకు అసలు మోడల్స్ అనేవి ఎన్ని రకాలుగా పనిచేస్తాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. అండ్ మీకు మోడల్స్ అనేవి తెలియాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి లిస్ట్. కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్. ఓకే, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్. ఓకే, షీ కెన్ సింగ్ వెల్ అన్నాడు అంటే ఇది ఎబిలిటీని తెలియజేస్తుంది.
కెన్ అనేది మనకి ఇక్కడ ఎబిలిటీ గురించి చెప్పేటటువంటి మోడల్ ఆక్సిలరీ అన్నమాట, రైట్. అండ్ ఈ కెన్ అనేది దేని గురించి, ఏ ఎబిలిటీ గురించి చెప్తుంది, సింగింగ్ అనేటటువంటి ఎబిలిటీ గురించి చెప్తుంది. ఓకే, ఈ సింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే కెన్ అనేది ఆ యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడేటటువంటి మోడల్ వర్బ్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు హెల్పింగ్ వర్బ్స్ కాంట్రాక్షన్స్ ఎలా రాస్తారు అనేది చూస్తే, కాంట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ కట్, షార్ట్ ఫామ్ అని అర్థం. ఓకే, కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫామ్ అని అర్థం. ఈ షార్ట్ ఫామ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాలి, కుదిరితే నోట్బుక్ లో రాసుకోండి. ఐఆమ్ కి ఐ అపాస్ట్రఫీ ఎం రాస్తారు. అండ్ నెక్స్ట్ యూఆర్ కి యు అపాస్ట్రఫీ ఆర్ఈ రాస్తారు. అండ్ హీ ఈజ్ కి హీ అపాస్ట్రఫీ ఎస్ రాస్తారు. అదే విధంగా హీ అపాస్ట్రఫీ ఎస్ రాస్తే హీ హ్యాజ్ కూడా అవుతుంది, మీకు అది కూడా ఉంది. ఓకేనా, హీ హ్యాజ్ అన్న కూడా హీ అపాస్ట్రఫీ ఎస్ రాస్తారు. దే హ్యావ్ ఉంది, దే హ్యావ్ కి దే అపాస్ట్రఫీ వి రాస్తారు. అండ్ నెక్స్ట్ షీ విల్, షీ విల్ కి షీ అపాస్ట్రఫీ డబల్ ఎల్ రాస్తారు. అండ్ అదే విధంగా షీ షల్ అన్న కూడా అదే విధంగా రాస్తారు. నెక్స్ట్ వి వుడ్ అన్నాం, వి వుడ్ కి వి ప్లస్ అపాస్ట్రఫీ డి రాస్తారు. లేదనుకుంటే వి హ్యాడ్ కూడా రాయొచ్చు మనకి, వి హ్యాడ్ కి వి అపాస్ట్రఫీ డి అది కూడా రాస్తారు. వి హ్యాడ్ అన్నా కూడా వి అపాస్ట్రఫీ డిఏ. అండ్ ఇట్ హ్యాస్ లేదా ఇట్ ఈజ్ అన్నా కూడా ఇట్ అపాస్ట్రఫీ ఎస్ రాస్తారు. ఇది కాంట్రాక్షన్స్ మీరు నోట్ చేసుకోవాలి, ఇది మీకు బై హార్ట్ చేయాల్సింది ఎలా ఉంటాయండి. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు, కాంట్రాస్ట్ ఫామ్ ఐడెంటిఫై చేయమంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నెగటివ్ కాంట్రాక్షన్స్. అయితే నెగటివ్ కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, అది పాజిటివ్ కాంట్రాక్షన్స్ ఇప్పుడు చూసింది. నెగటివ్ కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, డు నాట్ అని రాస్తాం అనుకోండి, దానికి ఇన్ఫార్మల్ వేలో డోంట్ అని రాస్తాం. డు నాట్ అనేది ఫార్మల్ వే, డోంట్ అనేది ఇన్ఫార్మల్ వే. నెక్స్ట్ డస్ నాట్ అన్నది దానికి ఇన్ఫార్మల్ వే డజంట్ అని రాస్తాం. ఇవన్నీ ఫిక్స్డ్ గా ఉంటాయండి, మీరు బై హార్ట్ చేయాల్సింది. కెన్ నాట్ అనేది కాంట్ అని రాస్తాడు, ఇన్ఫార్మల్ గా వాడతాం. ఇప్పుడు షీ కెన్ నాట్ స్విమ్ అన్నాడు అనుకోండి, మనం ఇన్ఫార్మల్ గా షీ కాంట్ అంటాం ఇన్ఫార్మల్ గా. నెక్స్ట్ విల్ నాట్ ని వోంట్ అంటాడు, హ్యాజ్ నాట్ ని హ్యాజెంట్ అంటాడు, అండ్ వుడ్ నాట్ ని వుడెంట్ అంటాడు. ఇవన్నీ కూడా మీకు బై హార్ట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇయర్ బై ఇయర్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టెట్ లో 2020లో అడిగినటువంటి క్వశ్చన్ అనేది షీ బ్లాంక్ నాట్ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే. ఎస్టర్డే అన్నాడంటే అది పాస్ట్ టెన్స్ లో ఉందని అర్థం. ఎస్టర్డే అనేది మీకు ఇండికేషన్, అది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో పాస్ట్ టెన్స్ లో ఉందంటే మనకి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ కావాలి కదా. పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది, డిడ్. అండ్ ఆపోజిట్ లో ఉంది, ఆల్రెడీ నాట్ ఇచ్చేసాడు కదా, నాట్ ఇచ్చేసాడు కాబట్టి డిడ్ ఒకటి సరిపోదు. నాట్ లేకపోతే డిడ్ నాట్ రాయాల్సి వచ్చేది. పాస్ట్ టెన్స్ మీరు అది క్లూ, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, క్లూస్, అవి మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అక్కడ. ఓకేనా. నెక్స్ట్ డిఎస్సి 18 లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ దీన్ని ఏమన్నాడు, రవి గోయింగ్ టు స్కూల్ అంట. వెన్ అనేటటువంటి కానీ లేదా వైల్ అనేటువంటి కన్వెన్షన్స్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ రెండు సెంటెన్స్ వస్తాయి. ఇప్పుడు రవి గోయింగ్ టు స్కూల్ అనేది ఒక సెంటెన్స్ అయితే, దెన్ ఐ మెట్ హిమ్ అనేది ఇంకొక సెంటెన్స్. ఐ మెట్ హిమ్ అనేది ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో దీని అర్థం ఏమొస్తుంది, ఇప్పుడు ఐ మెట్ హిమ్ అంటే నేను అతను కలిసినప్పుడు, దెన్ ఐ మెట్ హిమ్ అంటే నేను అతన్ని కలిసినప్పుడు. నేను అతను కలిసినప్పుడు ఏం చేస్తున్నాడు, గోయింగ్ టు స్కూల్ అంట, అంటే అతను కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నాడు అతను, అంటే అతను పని చేస్తూ ఉన్నాడు అని అర్థం. పని చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఆల్రెడీ మనకి గోయింగ్ అని ఉంది కదా క్లూ, ఆ క్లూని బట్టి మనం అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. సో పాస్ట్ కంటిన్యూస్ రవి అనే సింగులర్ కి ఏముంది ఇక్కడ, ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, సో ఇది రాదు. వర్ అనేది ప్లూరల్ అయితే వస్తుంది, హ్యాజ్ అనేది పర్ఫెక్ట్, ఇది రాదు. సో వజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐడెంటిఫై ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్. కాంట్రాక్టెడ్ ఫార్మ్ అంటే షార్ట్ ఫార్మ్, ఆల్రెడీ చెప్పాం కదా, షార్ట్ ఫార్మ్ రాయమంటున్నాడు. ఈ హ్యాస్ గాన్ అవుట్, ఈ హ్యాస్ గాన్ అవుట్ కానీ ఇప్పుడు మనకి ఈ హ్యాస్ అనేది కాంట్రాక్ట్ ఫార్మ్ రాయాలి. అదేంటి, ఈ హ్యాస్ గాన్ అవుట్ ఇక్కడే ఉంది కదా. ఇవన్నీ కూడా హ్యావ్, ఈ విల్, ఈ హ్యాడ్, ఇవన్నీ కూడా. సో ఇది కాంట్రాక్ట్ ఫార్మ్. నెక్స్ట్ డిఎస్సి 2017 లో అడిగినటువంటి క్వశ్చన్,
దే డాష్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. ఫర్ అవర్స్ అన్నాడు అంటే చాలా సమయం నుంచి, చాలా గంటల నుంచి చేస్తున్నారు అని అంటా ఉన్నది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి? దే ఈజ్ అన్నాడు. ఈజ్ అనేది ప్లోరల్, సింగులర్, దే అనేది ప్లోరల్. సో ఈజ్ అనేది మ్యాచ్ అవుతుంది. దే ఆర్ అనేది ప్లోరల్. మనం మిగతా కూడా చూడాలి. వాజ్ అనేది సింగులర్, హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ థర్డ్ పర్సన్ కాదు. సో ఏది మ్యాచ్ అవుతుంది. సో ఆర్ అనేది మ్యాచ్ అయ్యేటటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్ అని అంటా ఉంటాం. నెక్స్ట్ 2021 లో అడిగినటువంటి క్వశ్చన్ ఈ హెల్పింగ్ వర్బ్స్ పైన స్పాట్ ది ఎర్రర్ అన్నాడు. ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. హీ డోంట్ లైక్ చాక్లెట్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అండి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. డోంట్ అనేది ప్లూరల్ కి వచ్చేటటువంటిది. అంటే ఫస్ట్ పర్సన్ కి కానీ, సెకండ్ పర్సన్ కి కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్ కి కానీ డోంట్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి? షీ గాని, హీ గాని, ఇట్ గాని, లేదనుకుంటే సింగులర్ నేమ్ ఏదన్నా ఒక పేరు. వీటన్నింటిని మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్. వీటితో పాటు డూ ఫార్మ్స్ లో ఏమొస్తుందంటే డస్ వస్తుంది. ఓకే, డోంట్ రా. హీ అనేది డస్ రావాలి. ఇక్కడ హీ అనేది రాంగ్, సబ్జెక్ట్ ఎందుకు రాంగ్ అవుతుంది? లైక్ చాక్లెట్స్ కాదు, ఇక్కడ డోంట్ అనేది మిస్టేక్. ఓకేనా? సో మీకు కొన్ని కీ పాయింట్స్, టిప్స్ ఉన్నాయి, చూసుకోండి. అండ్ నెక్స్ట్, ఆల్వేస్ మ్యాచ్ ద హెల్పింగ్ వర్బ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ టెన్స్. మీరు అది చూసుకోవాలి. రెండు హైలైటెడ్ పాయింట్స్. సబ్జెక్ట్ ని చూడాలి, అది ఏ టెన్స్ లో ఉందో చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది తెలియాలి. నెక్స్ట్, డూ, డస్, డిడ్ అనేది క్వశ్చన్స్ లోను నెగటివ్స్ లోను రాయేటటువంటి హెల్పింగ్ వర్బ్స్. ఎప్పుడు ఏదైనా హెల్పింగ్ వర్బ్ లేదనుకోండి, అప్పుడు డూ అండ్ డస్ డిడ్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట, ఏ అదర్ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు. అండ్ నెక్స్ట్, కాంట్రాక్షన్ ఫార్మ్స్, ఇన్ఫార్మల్ వేస్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. బోత్ మీరు కాంట్రాక్ట్ ఫార్మ్స్ అనేది ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా స్పాటింగ్ ఎర్రర్ ని స్పాట్ చేయడం. అండ్ నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్ ప్రీవియస్ ఇయర్ లో అడిగినటువంటి క్వశ్చన్స్, ఇప్పుడు మనం 5 క్వశ్చన్స్ చూసాం కదా, అలా రిమైనింగ్ కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకుని చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్ ఫర్ యూ, don't forget to hit the like button and share with your friends near and dear. Thank you. See you soon with another video.